సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ రద్దు నిర్ణయంపై స్థానికంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఐడీఏ బొల్లారం పీఎస్ ను అమీన్పూర్ పోలీస్ సర్కిల్ పరిధిలోకి మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్థానికులు తీవ్రంగా ఖండిస్తున్నారు. బీఆర్ఎస్ నేత కొలన్ బాలరెడ్డి ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సర్కిల్ దగ్గర బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ప్రజల సౌకర్యార్థం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఐడీఏ బొల్లారం పీఎస్ ను రద్దు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. సామాన్య ప్రజలు ఫిర్యాదులు ఇవ్వాలన్నా పోలీసులను సంప్రదించాలన్నా కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో జాప్యం జరిగే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మీడియా వాళ్ళకి ఇక్కడ నుంచున్న ప్రతి ఒక్కరికి ఏదో కష్టం ఉంది, కానీ చెప్పుకోలేం బయటికి వెళ్ళి. లేడీస్కి అయితే మరీ ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే చిన్న చిన్న డబ్బాల్లోని గల్లీకి గంజాయి అమ్ముతున్నారు. నాలాంటి తల్లిలు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. రోజు నరకం వెళ్ళబోతున్నాం. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉండే సమాధానం లేదు. టయానికి ఫోన్ చేస్తే రారు. ఎక్కడో అమీర్పూర్ వెళ్తే మాలాంటి పేదలు ఏమైపోతారు, నాలాంటి తల్లులు ఏమైపోతారు. ఇంటింటికి ఒక గంజాయివాడు ఉన్నాడు, ఇంటింటికి ఒక తాగుమోతాడు ఉన్నాడు. ఏలుగు వచ్చినోడికి 6 గంటలకి వైన్ షాపులు తీస్తున్నారు. 200-300 డ్యూటీ చేసుకుని తల్లిలు వస్తుంటే సాయంకాలం అయ్యేసరిగా డబ్బులు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. పింఛని ఇచ్చి కూడా లాభం లేదు. ఇంటింటికి తాగుమోతాడు అన్నాడు, ఇంటింటికి గంజాయివాడు ఉన్నాడు. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉండే ఇదిగో నేనే సమాధానం. నేను ఈ నెలలో 5 సార్లు ఫోన్ చేశాను పోలీసు వాళ్ళకి. నేను ప్రాణాయాభాయంలో ఉన్నాను, ఒక్క పోలీసు వాళ్ళు రాలేదు నేను ఫోన్ చేస్తే. గల్లీలో ప్రతి ఒక్కరు సాక్ష్యం. ఎందుకంటే నాలాంటి తల్లులు ఎంతమందో చెప్పుకోలేక, బయటికి రాలేక, ఎవరింటికి వెళ్ళలేక, చుట్టాలింటికి కూడా వెళ్ళలేకపోతున్నాం ఇటువంటి సమస్యలు ఉండి. కింద పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పారిశ్రామ 300 ఇండస్ట్రీ ఉన్నాయి. మరి ఇండస్ట్రీ వల్ల దొంగతనాలు అవుతున్నాయి. అప్పుడు కార్మికులతో యూనియన్ గడపలు ఎక్కువ ఉంటుండే. మరి అందుమూలంగా ప్రభుత్వం ఆ రోజున్న ప్రభుత్వం గుర్తించి ఇక్కడ పోలీస్ స్టేషన్ 40 సంవత్సరాల కింద ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యలో కూడా మరి ఇక్కడ అన్నల ప్రాబ్లం ఉందని చెప్పి ఆర్షిపురం పోలీస్ స్టేషన్ షిఫ్ట్ చేసిండ్రు, కానీ బొల్లారం పేరు మీదే ఉంది. మళ్ళీ తర్వాత తగ్గినాక మళ్ళీ బొల్లారం ఏర్పాటు చేసేయడం జరిగింది. బొల్లారం పోలీస్ స్టేషన్ ఏర్పాటు. ఇప్పుడు బొల్లారంలో యథావిధిగా పోలీస్ స్టేషన్ కొనసాగించాలి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంత దొరలకు పాలన చేస్తుంది. ఈ ప్రభుత్వానికి ప్రజలు ఆదాయానికి దొక్కే రోజులు వస్తాయి. ఎందుకంటే ప్రభుత్వం, ముఖ్యమంత్రి నిర్ణయాలన్నీ కూడా తప్పుడు నిర్ణయాలు, ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి తప్ప, ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకోవాలి తప్ప తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ బొల్లారం అనేది మినీ ఇండియా, 1 లక్ష పాపులేషన్ ఉంటుంది. మరి 1 లక్షల పాపులేషన్ ఉన్న పోలీస్ స్టేషన్, ప్రజలు ఉన్న అందుబాటులో పోలీస్ స్టేషన్ ఉంటేనే ఇంత ఇబ్బందులు అవుతున్నాయి. రాత్రి ఒకటి నేరం జరిగింది. అమ్మాయిని ఎట్లా అంటే ప్రేమిస్తున్నాను గుంజు చేయబడ్డికి లాగడం జరిగింది. చేయడం వల్ల ఆడడం జరగడం 100కి ఫోన్ చేయగానే పోలీసు వాళ్ళు వచ్చి ఎంబడే వచ్చి అందుబాటులో పోలీసు వాళ్ళు కాబట్టి రక్షించడం జరిగింది. మరి కేసు కూడా చేయడం జరిగింది. వాళ్ళకి పోలీసులకు అప్పచేయడం కూడా జరిగింది. ఇదే మళ్ళీ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ అయితే రోడ్డు లేదు, బస్ సౌకర్యం లేదు. మాకు ఆ పోలీస్ స్టేషన్ ఏ గల్లీలో ఉంటుందో కూడా తెలియదు. అప్పుడు నేను ఒక రోజు పోతే ఆడ పోలీస్ సౌకర్యమే లేదు. ఆ సీఎం ముంగట 2 కూర్చోడానికి ఇక్కడ మనకు ఉన్న పోలీస్ స్టేషన్ బాగుంది. మరి ఈరోజు ఎమ్మెల్యే గారు మాట్లాడి 5 కోట్లతోని బ్రహ్మాండమైన ఇక్కడ ల్యాండ్ ఇప్పించి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది.